అనస్థీషియాకి అంటే పదార్థం ఉంటుంది కదా సార్, దాన్ని తయారు చేయడము పాము యొక్క విషంతో తయారు చేస్తారంటారు, అది నిజమా సార్? అది లేదు లేదు, యాక్చువల్గా పాము విషంతో ఓన్లీ కొన్ని బీటా బ్లాకర్స్ అని క్యాప్టోప్రిల్ అనేటువంటి ఒక బీపీ మాత్ర తయారు చేస్తారు. చాలా పాతకాలంలో మనిషి నెత్తి మీద ఒక సుతితో కొట్టి స్పృహ కోల్పోయిన తర్వాత ఆపరేషన్ చేసేవాళ్ళు. చరిత్రలో మొదటగా వచ్చేసి సురాపానం ద్వారా మనిషి అచేతన స్థితిలోకి వెళ్ళేటట్టుగా చేసి అప్పట్లో ఆపరేషన్లు కానీ ఇట్లాంటివి నిర్వహించేవాళ్ళు. తర్వాత కాలక్రమేణంగా సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేయడం, క్లోరోఫార్మ్ అనస్థీషియా అనేది మొట్టమొదట బ్రిటిష్ రాణి గారు కాన్పు కావడం కోసం వాడడం జరిగింది. క్లోరోఫార్మ్ వాడడం జరిగింది. అది ఆ తర్వాత నెక్స్ట్ ఈథర్ అనేటువంటి మందును క్లోరోఫార్మ్ ద్వారా కాస్త ఎక్కువ తక్కువలో అయితే మరణాలు సంభవించడం అట్లా జరగడంతో కాలక్రమేణా ఈథర్ అనేటువంటి మందును అనస్థీషియాకు ఉపయోగించడం జరిగింది. నాకు కూడా ఈథర్ అనస్థీషియా ఇవ్వడంతో చాలా అనుభవమే ఉంది. ఆ తిరుపతిలో నేను అనస్థీషియా చేశాను. అప్పట్లో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు అన్ని తెగిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈథర్ ద్వారానే అనస్థీషియా ఇచ్చేసి, దాంట్లో మనిషి శ్వాస తీసుకుంటుంటాడు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నొప్పి మాత్రం తెలియకుండా ఉంటుంది. సో మనిషి ప్రాణాపాయ స్థితికి పోనంత మేరకు ఈథర్ను కంట్రోల్ చేసుకుంటూ ఇస్తూ ఆపరేషన్ నిర్వహించేవాళ్ళు.